పేదల ఉచిత వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. రూయి ఆసుపత్రిలో గుండె జబ్బుల విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అల్పిరి నుంచి పేరూరు వరకు ఉన్న 400 ఎకరాల టీటీడీ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. రోగులు రూయా హాస్పిటల్లోనో సిమ్స్ హాస్పిటల్లోనో కన్నీళ్లతో ఉన్నారు. కన్నీళ్లు, పేదల కన్నీళ్లు తొడవడమే దైవత్వం, అదే మానవత్వం. అది లేకుండా ఊరికే అటు ఇటు తిరిగి ప్రయోజనం లేదు. నేను గుండె జబ్బులు హాస్పిటల్ కావాలి పేదవాళ్ళకి రాయలసీమ జిల్లాల్లో అని చెప్పి 3 నెలలైనా కూడా ఏమీ పట్టించుకోవటం లేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ప్రభుత్వ అధినేత విమానంలో ఉన్నాడు, బయట విదేశాలకు వెళ్తున్నాడు, ఆయనకు తెలియజేస్తున్నాను. వెంటనే గుండె జబ్బులకు పేదవాళ్లకు హాస్పిటలు మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తీసుకొని వచ్చాము, దాన్ని మూసేస్తున్నారు. వెంటనే ప్రారంభించాలి. రెండోది స్విమ్స్ హాస్పిటల్ నిలబెట్టింది నేను, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, డాక్టర్ మన్మోహన్ సింగ్. నిలబెట్టిన హాస్పిటల్లో ముఖ్యంగా నిలబెట్టడానికి కారణం నిరుపేదలకు వైద్యం అందిస్తారన్న ఉద్దేశంతో. నిరుపేదల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు, తప్పు. ధార్మిక సంస్థలో డబ్బులకు ప్రాధాన్యత ఉండకూడదు, ధర్మానికే ప్రాధాన్యత ఉండాలి. అటువంటి స్విమ్స్ హాస్పిటల్లో డబ్బులు మీకు ఎందుకు దరిద్రులారా నేను అంటున్నాను, ఇక్కడ ఖండిస్తున్నా మిమ్మల్ని.